జాగృతి స్టేట్ స్పోక్స్ పర్సన్ మనోజ గారు ఉన్నారు. మనోజ గారు చెప్పండి, ఈ ఇష్యూ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దాదాపుగా గత 2-3 రోజుల నుండి కవితక్క గారు అంటే ఇంతకుముందు ఏదైతే హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు రావాలి అని చెప్పేసి హైదరాబాద్లో ఏదైతే ధర్నా చేసిండ్రో ఆ రోజు కూడా ఖమ్మం వెలుగుమట్ల ప్రజల గురించి వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దాని మీద ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఒక క్లియర్గా కవితక్క గారు డైరెక్ట్గా ఏదో వెళ్ళి మిగతా నాయకులలాగా అదేదో టూరిస్ట్ ప్లేస్కి కదా వెళ్ళి విజిట్ చేసి వచ్చినట్టు మిగతా నాయకులు అందరూ వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. కానీ కవితక్క గారు అట్లా కాదు, ఏ అంశం తీసుకున్నా ఏ ఇష్యూ తీసుకున్నా కూడా దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని బలంగా ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు పోరాడే వ్యక్తి. కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఈ విషయంలో కూడా అన్ని విధానపరంగా అన్ని తెలుసుకొని అసలు అక్కడ డాక్యుమెంట్స్ కానివ్వండి, సర్టిఫికేట్లు కానివ్వండి, కోర్ట్ ఆర్డర్ కానివ్వండి అన్నీ తెలుసుకున్న తర్వాత ఆ ప్రజల పక్షాన వెలుగుమట్ల ప్రజల పక్షాన న్యాయం ఉంది, ఆ 750 కుటుంబాల పక్షాన న్యాయం ఉంది అని తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయడం కోసం కవితక్క గారు నిన్న వెళ్ళడం జరిగింది. నిన్న ఏదైతే ధర్నా చేసిండ్రో కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు కనీసం వచ్చి విజిట్ చేసి ఈ ప్రజల యొక్క బాధలు తెలుసుకోవాలి అని డిమాండ్ చేసినప్పుడు కనీసం కలెక్టర్ గారు రాకపోవడం, పైనుండి కవితక్క గారిని మరియు విశారదన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కవితక్క గారు బలంగా ఒకటి నిర్ణయం చేసుకున్నారు. ఏంటంటే ఈ వీళ్ళ గోస ఎప్పుడైతే చూసిండ్రో మిగతా వాళ్ళలాగా ఏదో వచ్చి చూసిపోయినామా, 4 మాటలు ఏదో పిఆర్పి రేటింగ్ కోసం మాట్లాడినామా అన్నట్టు కాకుండా ఒక తల్లి హృదయంతో వాళ్ళ బాధలు చూసి తెలుసుకొనే వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా తప్పకుండా నేను వీళ్ళ పక్షాన నిలబడతా అని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్షకు కవితక్క గారు పూనుకున్నారు. దానికి తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. కవితక్క గారితో మేము ఆమె విజయం సాధించే వరకు వెలుగుమట్ల ప్రజలకు ఏదైతే 750 కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఎక్కడైతే వాళ్ళ ఇళ్లను కూల్చివేసిరో అదే చోట ఇల్లు నిర్మించి ఇస్తామనే హామీ ఇచ్చేంత వరకు ఈ పోరాటం అనేది కొనసాగుతుంది.